జై కేసీఆర్. ఈరోజు ముఖ్యమైన విషయాలు ప్రభుత్వాన్ని 4 అంశాలు నేను చెప్పదలుచుకున్నా. మరి ఇది రాష్ట్రం అంతటా కూడా జరిగే విషయాలు, నేను కొత్తగా ఏం చెప్తలేను. ఇలా మా మండలంలో కూడా, మా నియోజకవర్గంలో కూడా రైతులు మా దగ్గర కొన్ని మండలాలకు వెళ్ళి పాపము, సార్ మా పెన్లు ఉన్నది, నా బిడ్డ పెన్లు ఉన్నది, మా ఫీజు కట్టాలి, కొడుకుకు డొనేషన్ కట్టాలి, ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, రిజిస్ట్రేషన్ అవుతలేదు, అమ్ముకుందామని బేరం తీసుకున్నాం సార్, అడ్వాన్స్ తీసుకున్నాం సార్, రిజిస్ట్రేషన్ అవుతలేదు సార్, ఏం చేయాలి సార్, 4 నెలల నుంచి మొత్తుకుంటున్నాం సార్, ఎవరు పట్టించుకుంటలేదు సార్. కలెక్టర్ దగ్గరికి పోయినా కలెక్టర్ అమ్మ లోపల రానియది, ఎంఆర్ఓ దగ్గరికి పోతే నాకు సంబంధం లేదు, నేనేం చేయాలా, 22 ఏళ్ళు ఉన్నది అంటది, బ్లాక్ లిస్ట్లో పెట్టినా అంటది. మరి ఇది సమస్య ఇవాళ అంతటా, రాష్ట్రం అంతటా కూడా మరి చాలా పెద్ద సమస్య. ఇది గుడిబండలాగా తయారైంది. 22A ఏంటంటే ఎవరికి తెలియదు. మరి అలా నాకు తెలిసిన విషయం ఏంటంటే 22 at the rate of 30% ఈజ్ ఈక్వల్ టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక అర్థమైంది అందరికీ. 22Aలో పెట్టాలి, పిలవాలి, బేరం చేయాలి, 10 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు నాకు ఇచ్చేసేయాలి. అది దాన్ని మీనింగ్ ఇవ్వాలి. 22 at the rate of 30% ఈజ్ ఈక్వల్ టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది ఇలా రాష్ట్రం అంతటా నడుస్తున్నది. ఇది వాస్తవం, నేను అంటలేను. ఇది నా సొంత కవిత్వం కాదు, మా దుబ్బాక కవిత్వం కాదు. ఇది మొత్తం రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో లబో దిబో మొత్తుకుంటున్నారు. ఇది మామూలు విషయం కాదు. మొత్తం ఎన్నో అంశాలు దీనికి ముడిపడి ఉంటుంది. ఇవాళ భూమి అమ్ముకోవాలంటే వానికి రకరకాల వ్యాపారం చేయాలన్నా, ఇంకేం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలంటే మా నియోజకవర్గం, మా జిల్లా వాళ్ళు చాలా ప్రాంతాలల్లో అపార్ట్మెంట్స్ కట్టుకురు. పాపం డబ్బులు ఇచ్చిర్రు బిల్డర్కు, రిజిస్ట్రేషన్ అవుతలేదు. ఏందిరా నాయన అంటే బ్యాంక్ బోర్డు లోన్ ఇస్తలేడు. ఎందుకంటే 22A అంటే 22 అంటే ఏం సార్ అని మాకు అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పినా కదా 22A అంటే ఏందో ఇప్పుడు నీకు చెప్పినా మీకు అర్థమై ఉంటుంది. ఇది నేను చెప్తలేను, కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారే చెప్తున్నారు, ఎవరో కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన చేసే తప్పుడు పనుల కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనిస్తున్నారు. ఇంకొక వాళ్ళ సహచరుడు, వాళ్ళ దగ్గర మిత్రుడు ఆయన ఏమంటున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి? సార్, గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏముండే, 5 సంవత్సరాల క్రితం 2020లో ఏముండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఒక వైట్ పత్రం దాన్ని ఏమంటారు, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఇలా మేము కాదు, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇలా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, దాన్ని సస్పెండ్ చేస్తున్నారు అధికారులను, ఎంఆర్ఓలను.